వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. వాడపల్లి పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండితులు ఈ కొత్త సంవత్సర ఫలితాలను వివరంగా తెలియజేస్తూ ప్రజలకు శుభ సూచనలు అందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఉగాది పర్వదినం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగింది. అలాగే మరి ప్రత్యేకమైన క్యూ లైన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలా మొన్న ఎమ్మెల్యే గారితో స్టార్ట్ చేసింది కూడా ఈ నెలాఖరికి పూర్తి స్థాయిలో, అంటే వచ్చే వారానికే పార్షియల్ గా అది ఒక 33% మనం దర్శనమిస్తున్నాం. 100% నెలాఖరికి అవి కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే ఇతరత్ర కార్యక్రమాలు, అలాగే భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మరి స్వామివారి కళ్యాణం కూడా మరి 29వ తారీఖు రథోత్సవం, సాయంకాలం కళ్యాణోత్సవం. దానికి ముందు 28వ తారీఖు నుంచి సాయంకాలం నుంచి కూడా పుణ్యావసరం, పంచగవ్యం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ధ్వజారోహణతోటి ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. అలాగే తర్వాత సదస్యం, తెప్పోత్సవం, ఇలాంటి కార్యక్రమాలన్నింటితో పాటుగా ఇవి మరి మనం పంచాంగికంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకున్నాము. లాస్ట్ లో అమ్మవారి శ్రీ పుష్పయోగోత్సవం తోటి ఈ యొక్క కార్యక్రమం మరి ముగిస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా మా ధర్మకర్తలందరితో పాటు కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, స్వామివారి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మరి ఇక ఈ యొక్క పంచాంగ కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈవేళ మరి మన యొక్క నాగరికతకి మూలం, పూర్వం ఇంత సైంటిఫిక్ రీజన్స్ లేనప్పుడు ప్రపంచానికే తలమార్గంగా మన పంచాంగకర్తలు వారు వర్షాలు రాక గాని, పోక గాని, లేదా పంటలు ఏ విధంగా పడతాయి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, పాలకుల యొక్క ఎలా ఉంటారు ఇత్యాది విషయాలతోటి, అలాగే రాశి బలంగా ఆ జాతకాల ప్రకారం వాళ్ళకి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, ఏ ఒక్క రంగాల్లో ఎవరు రాణిస్తారు, ఇవన్నిటితోటి పంచాంగకర్తలు మరి అనాదిగా కూడా మనకి రావడం జరుగుతుంది. అలాగే మనం మరి రాలింగ్ సిద్ధాంత్ గారు వారి పంచాంగాల ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఇప్పుడు మన అర్చక స్వాముల వాళ్ళు మనకి ఇక్కడ తెలియపరుస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చక్కగా ఈ విని పంచాంగంలో ఉన్న ఈ సంవత్సరం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, అయ్యేదాకా ఉండి స్వామివారి యొక్క ప్రసాదం